ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీరు భోజనం చేయలేదంట. భోజనం చేయండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. అలా అంటారేంటి? లేచి భోజనం చేయండి. అవసరం లేదు. అయినా నాతో నీకేం పని? మీ అందరూ క్యారెక్టర్ ఉన్నోళ్ళు, నేను క్యారెక్టర్ లేనివాణ్ణి. గ్రీష్మ జీవితం నేనే నాశనం చేశానని అమ్మ తిడుతుంది. కార్తిక్ జీవితం నేనే నాశనం చేశానని నువ్వు తిడుతున్నావు. నేనెవ్వరికీ ముఖ్యం కాదు. మీ అందరికీ నేనొక వేస్ట్. మీరు నాకు హీరో. నా చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు నాకు హీరో. ప్రతి క్షణం నా గురించి మాత్రమే ఆలోచించినప్పుడు మీరు నాకు హీరో. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేనెక్కడున్నానో తెలుసుకోవాలని ఊరంతా పాంప్లెట్స్ పంచి ప్రతి చోటికి తిరిగినప్పుడు మీరు నాకు హీరో. మీరే అందరికన్నా నాకు ముఖ్యం. నిజంగానా? నిజంగా. సూర్య అన్న చేతిలో చనిపోతాననిపించినప్పుడు నేను కోరుకున్నవి రెండే. అందరూ బావుండాలి, ధ్రువ సార్కి మంచి తోడయ్యే అమ్మాయి రావాలి అని. చావు దాకా వెళ్ళినప్పుడు అందరూ ఒకటవుతారు సార్. కానీ ఒక్కరు మాత్రం అందరికన్నా ఎక్కువగా అనిపిస్తారు. నా జీవితంలో ఆ ఒక్కరు మీరే అని నాకు అర్థమైంది. అవునా? అయితే నువ్వు నా గురించి ఆలోచించావా? ఆలోచించలేదు, కానీ మనసులో తెలియకుండానే మీరు నిలిచిపోయారు. సరే, ఇప్పుడు తింటారా? మరి పొద్దునెందుకు అలా తిట్టావు? తప్పు చేసినప్పుడు తల్లి కూడా తిడుతుంది అంటే ప్రేమ లేనట్టా? అంటే నేను తప్పు చేశానా? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. మనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండి చూపించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ ప్రేమ వల్ల వాళ్ళకి ఏ హాని జరగదు. కానీ కోపం చూపించే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఒక్కోసారి అది చేసే నష్టం తర్వాత మనం ఎంత సరిచేసినా పూడ్చలేము. జీవితాలు తలకిందులైపోతాయి సార్. ఈ ఇంట్లో నన్నన్న ప్రతి మాట గుర్తుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఈరోజు మీతో ఇంత ప్రశాంతంగా ఉండేదన్నా? కొన్ని కాలానికే వదిలేయాలి. అందరికన్నా పెద్ద చర్చ్ పైనుంచి మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం వదిలేస్తే ఆయనే ఎలాంటి శిక్ష పడాలో నిర్ణయిస్తాడు. ఈలోపు మనం ఎందుకు ఆవేశపడ్డాం సార్? దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు. ఆ కోపంలోనే మనల్ని
మన జ్ఞానాన్ని, వివేకాన్ని అన్నీ కోల్పోతాము. గ్రీష్మ మేడంలా గదిలోనే ఉండిపోతాము. ఊపిరి కూడా సరిగా ఆడదు. మీరలా అవ్వకూడదు సార్. చిన్నప్పుడు మా అత్త కూడా ఇలానే మాట్లాడేది. నేనేదన్నా చేస్తే అమ్మ వెంటనే తిట్టేది. కానీ అత్త దగ్గరికి తీసుకొని అన్నం తినిపిస్తూ జరిగిందంతా ఓపిగ్గా విని ఇలా ఉండాలి, అలా చేయకూడదు అని చెప్పేది. అత్తకి యాక్సిడెంట్ అయ్యాక అమ్మ తిడుతుందేమో అన్న భయంతో ఏమీ చెప్పేవాణ్ణి కాదు. నాన్న నేను తప్పు చేసినా కవర్ చేసేవారు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇన్ని రోజుల తర్వాత అత్త మాటలు, నాన్న ఇచ్చే ధైర్యం రెండూ గుర్తొచ్చాయి వసుంధర. ఐఎమ్ సారీ వసుంధర. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కార్తీక్ని తన పని తనని చేసుకునివ్వండి. తను మన పెళ్లి జరిపించడానికి వచ్చిన ఒక ఉద్యోగం అనుకోండి. తను నా విషయంలో తప్పు చేశాడు, మీరు తన విషయంలో తప్పు చేశారు. ఇప్పుడు సరిచేద్దామా? మీకు నా మీద నమ్మకం ఉంటే కార్తీక్కి అడ్డుపడద్దు. కార్తీక్ నా కళ్ళ ముందు తిరగడం నాకిష్టం లేదు వసుంధర. ఇది మనం అనుకున్నంత స్మూత్గా ఉండదు వసుంధర. అన్నీ మర్చిపోయి తన్ని నేనిక్కడ ఉద్యోగిలా చూడ్డం, కార్తీక్ అన్నీ మర్చిపోయి నిన్ను కేవలం పెళ్లి కూతురులా చూడ్డం, ఇవి ప్రాక్టికల్గా జరగవు వసుంధర. కానీ తను చేసే పనికి నేను అడ్డుపడ్ను. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నానని నీకు తెలియాలి కదా. నువ్వు అడుగుతున్నావని దీనికి నేను ఒప్పుకుంటున్నాను. సంతోషమేనా? మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. తినండి. ఇటు బాగా ఆకలేస్తుంది. తాగండి. ఏంటి నందితమ్మా, ధ్రువ సార్ నా మీద ఏదో కంప్లైంట్ చెప్తున్నట్టున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వాడిలో నేను పెంచిన 10 ఏళ్ల పిల్లాడు కనిపించాడు. వాడి కల్మషం లేని మాటలు విన్నాను. ఇదంతా నీ వల్లే వసుంధరా. నందితమ్మా, ఏమైంది? నేను మా అత్తయ్యకి ఏదో చెప్పాను, తను వినింది. అది నీకు చెప్పం. అంతే కదా అత్తయ్య? అదేమీ కాదు. నందితమ్మ నా పార్టీ. సమస్య లేదు అత్తయ్య. నా పార్టీ కాదు, నా పార్టీ కాదు. నా పార్టీ కాదు, నా పార్టీనే. పందెమా? ఏంటి పందెం?
అత్తయ్య ఎవరి వైపుకు తిరిగి చూస్తే వాళ్లే విన్నర్. ఓకే, నీ వైపు తిరిగితే నిన్ను చూసి నవ్వుతారు, నా వైపు అయితే నన్ను చూసి నవ్వుతారు. నువ్వు గెలిస్తే నువ్వు అడిగింది నేను చేస్తాను, నేను గెలిస్తే నేను అడిగింది నువ్వు చేయాలి. సరేనా? సరే. మా మంచి అత్తయ్య, నన్నే చూస్తావు కదూ? మా మంచి నందితమ్మ, మీరు నన్నే చూస్తారు కదా? నందితమ్మ నన్నే చూస్తారు. కాదు, నా వైపే చూస్తారు. ఏ హాహా, చూసింది చూసింది, చూసావా? అత్తయ్య నా వైపే చూసింది. మోసం, ఇది చాలా అన్యాయం. అన్యాయమా? పద, కోర్టుకు వెళ్ళి కేసు పెట్టుకుందాం. ఏం కాదు, నందితమ్మ నా వైపే చూసారు. అరే, నా వైపే చూసింది. లేదు, మీరు కావాలనే తిప్పుకున్నారు. అవును, కావాలని తిప్పుకున్నాను. నువ్వెందుకు తిప్పుకోలేదు? మీరు అబద్ధం చెప్తున్నారు. అవును, నందితమ్మ నా ఇష్టం. నన్నే చూసారు. ఏ ఆకండి 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 ఆకండి. మీరిద్దరూ నా ప్రాణం రా, నా బంగారాలు. రండి రండి రండి. నందితమ్మ, ఏమైంది? ఏంటి ఆ కళ్ళల్లో నీళ్లు? మనసులో సంతోషం భారం మోయలేనప్పుడు ఆనందం ఏడుపు రెండూ కలిసి ఇలా కళ్ళల్లోంచి వస్తాయి. ఇప్పుడు అత్తయ్య మనసు చాలా సంతోషంగా ఉంది కదత్తయ్య? సరే అత్తయ్య, మేం వెళ్ళరామా? అమ్మా, మేమిద్దరం బయటికెళ్తున్నాం. సాయంత్రం కల్లా ఇంటికొస్తాం. ఎక్కడికెళ్తున్నారు? గుడికి మేడం. సాయంత్రం వరకు గుళ్ళో ఇద్దరు కలిసి భజన చేస్తారా, లేక ప్రవచనాలేమైనా వినొస్తారా? తను గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. తర్వాత సాయంత్రం వరకు షెడ్యూల్ నేను ప్లాన్ చేశాను. అందరికీ వసుంధరాన్ని తెలివితేటలుండవు. నువ్వేది చెప్పినా అది ఎక్కడిదాకా వెళ్తుందో తనకొక అంచనా ఉంటుంది. సరే, వెళ్ళిరండి. సరే అమ్మా. వసుంధరా, పద. అత్తయ్య, బాయ్ అత్తయ్య. రా. గుడికంట, గుడికి. ఎవరికీ నువ్వు ఊపిరాడినిచ్చేదానివి కాదు. ఇప్పుడు నీకు ఊపిరాడుతున్నట్టు లేదు. నీ టూర్పులే మిగిలే. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరనే నీ గాలితో, సమయమే కలిగనే నీ ప్రేమతో, సీతా చిలుకలు కదమనం
చిరునవ్వై పూచను ప్రతి క్షణం గబనే దబ గబనే దరి దబ ఏంటి సార్ అలా చూస్తున్నారు? అప్పుడు కూడా ఇలాగే ఫాలో అయ్యాను. అప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఫాలో అవుతున్నావు. అబ్బా అని తలుచుకుంటుంటేనే ఆ కిక్కే వేరబ్బా. వెలిగే ఉదయ పద పద. ఇలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే కాలం కరిగే పోనీ లోకం విడిగా పోనీ ఏ చింత నాకు దేనికే వసంతమా ఆనందమా జగపడి సాగు తీరమా సీతా చిలుకలు కదా మనం దేవి, ఇకపై నీ కోరికలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కాబోయే వాడితో చెప్పు. తను కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. చలియా నువ్వే అందం మెరిసే నవ్వే అందం ఏనాడు నువ్వు నా నిజం ఏమండోయ్ కాబోయే శ్రీవారు? మనసే వెతికే దీపం చాలు చాలు రండి. ప్రతిరూపం నువ్వే నా నిండు జీవితం మళ్ళీ మొదలు పెట్టేశారా మీ కోతి పనులు? ఇంతకీ నీకేం వరం కావాలో చెప్పనే లేదు దేవి. నాకు నా పక్కన తిరుగుతున్న కోతి చాలు. మళ్ళీ కొండ మీద కోతెక్కర్లేదు. ఏంటి? నన్ను కోతి అంటావా? నన్ను కోతి అంటావా? ఓం గణానాన్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. ఏంటి నువ్వు నన్ను హలో నిన్నే నన్ను కోతి అంటావా? ఓ ఏంటి గడ్డం షేవ్ చేసినందుకు 600? మా ఊర్లో యాదగిరన్న 20 రూపాయలకే చేస్తాడు తెలుసా? అన్ని ఇక్కడికి వస్తే లక్షాధికారి అయిపోతాడేమో. టెల్ మీ ధ్రువ. ఐ నీడ్ టు చేంజ్ హర్ లుక్. గ్రూమింగ్ ఈజ్ రిక్వైర్డ్. సార్ వసుంధర, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. ఐ డోంట్ థింక్ షీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మనం మాట్లాడింది అర్థం కాక కంగారు పడుతుందేమో. I do understand what you are talking about. But I don't like this grooming section. I like the way I am. 1 minute. ఒకసారి లారా. ఏమైంది వసుంధర? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? నేను బాగానే ఉన్నాను కదా. బుట్టబొమ్మ, నువ్వు ఎలా ఉన్నా బావుంటావు. మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నువ్వు కూడా వెస్టర్న్ అవుట్ఫిట్స్లో తిరగాలని నా ఆశ. ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి. కుదరదు. అన్ని విషయాల్లో నీ మాటే నేను వింటున్నాను. ఈ విషయంలో నా మాటే నెగ్గాలి. నాకు మీరంటే ఇష్టం అని చెప్పడం కాదు, నాకిష్టమైన పని ఒక్కటైనా చెయ్యి, అప్పుడు నమ్ముతాను. వసుంధర, నిన్నేమీ ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు నిన్నలా చూడాలనుంది. ఒక్కసారి ట్రై చేద్దాం. నా కోసం ప్లీజ్ 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 ప్లీజ్. సరే కమ్. ప్లీజ్ కమ్ మేడం, ఐ విల్ హెల్ప్ యూ. తనకి తీసుకున్న అవుట్ఫిట్స్ నేను లోపలికి పంపిస్తాను. ఓకే ధ్రువ, మీరు రండి మేడం. కూర్చోండి.
చాలా లాంగ్ హెయిర్ మేడం, కట్ చేయమంటారా? వద్దండి. సరే సరే కూర్చోండి. ధ్రువ, షీఈ్ రెడీ. I love you అంటూ నా గుండె కొట్టుకుందే నా హరి హరి అంటూ నీ పేరే పలికిందే వసుంధరా, కెన్ వి ట్రై వన్ మోర్ సార్, ప్లీజ్, విత్ హెయిర్ స్టైల్. చలో అని నీతోనే వస్తూ ఉన్న ఏవైపైన పదా. ఓ బేబీ వేలా నీ వల్ల ఎన్నో ఎన్నో నాలో మారనే నన్నే మార్చనే ఏ బేబీ బసే నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే దునియా నీలే. ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా, నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా, నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా, నీతోనే నిమిషాలన్నీ వెయిట్, వసుంధరా, ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏంటి సార్ ఇది? నువ్వు ఇట్రా. ఇంకొక అవుట్ఫిట్, ఇంకొక హెయిర్ స్టైల్. ఓకే, వెళ్ళు వెళ్ళు. రండి. నీ వాడు అంటూ ఉంది మది నన్నే తట్టి, మూడే పడే కథ ఈనాడు అంటూ ఉంది గుడి గంటే కొట్టి. ఓ మేరీ జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజే వేసనే ప్రాణం లాగేనే. ఓ తూ హీ మేరా గుండెల్లో నిన్నే ఉంచలేనులే నువ్వే నేనులే. ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా, నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా, నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా, నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా. వన్ మినిట్. వావ్, సూపర్ వసుంధరా, నిజంగా చాలా బాగున్నావు. ఒక ఫోటో తీస్తానుండు.
వసుంధరా ఇంకో డ్రెస్. సార్ ఇంక చాలు సార్. సరే బిల్ చేయండి. ఓకే ధ్రువ, షీఈ్ అ సింపుల్ బ్యూటీ. ఐ నో, మై వైఫ్. గుడ్ లక్ సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేకున్నావు తెలుసా? ఈ అవుట్ఫిట్లో మన పెళ్ళైన తర్వాత సార్ హనీమూన్లో మాత్రమే వేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు చీరలే కట్టుకుంటాను. నో ప్రాబ్లం. అయితే నాకెప్పుడు నిన్నిలా చూడాలనిపించినా ఒక హనీమూన్ ప్లాన్ చేస్తానే. పండి సార్. ఒక్క నిమిషం ఉండి తల్లి. బామ్మ సూర్య అవి తీసుకురా. అలాగే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నాయా? మా మనసుల నిండా జ్ఞాపకాలనిచ్చి వెళ్తున్నావమ్మా. ఈ ప్లేస్కి నువ్వు రాకముందు ఆర్తనాదాలు, ఏడుపులు, చావులే ఉండేవి. నువ్వొచ్చి దీన్నొక ఇంటిలా మార్చావమ్మా. ఈరోజు ఇంట్లో ఒక ఆడపిల్లుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత పండగలా చూపించావు తల్లి. ఇది నా తృప్తి కోసం. ఈ అన్న నా చెల్లికిచ్చే మొదటి కానుక. ఆహా వద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. వసు వెళ్దామా? ఆలియా టాబ్లెట్స్ దగ్గరే పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నానమ్మా. మీరందరూ పెళ్లికి తప్పకుండా రావాలి, వదినమ్మలతో పిల్లలతో సహా. సూర్య పెళ్లి చేసుకునేది ఎప్పుడో ఏంటో. వెతుకుదాం బామ్మ, వదిన కోసం తప్పకుండా వెతుకుతాం. వసుంధరా వెళ్దామా? వెళ్ళిరండమ్మా, ఇప్పటికే తను చాలాసేపటి నుంచి ఉన్నాడు. సరే వెళ్ళొస్తాం బామ్మ. అన్నయ్య వెళ్ళొస్తాము. వెళ్ళొస్తాం అన్నయ్య. పదమ్మా. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్ బామ్మ. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాబు. బాయ్. బాయ్. చాలా బాగున్నాయి కదా. ఇవి పెళ్లి టైంలో ఏదో ఒక రోజు వేసుకుందాం. అన్నయ్య కూడా చాలా సంతోషపడతాడు. వసుంధరా
నేను అసలు ఇలాంటి క్లాత్లు వాడలేను. నేను బట్టల్లో కొంచెం పర్టిక్యులర్గా ఉంటాను. ఐ ప్రిఫర్ బ్రాండ్స్ ఓన్లీ. ఇది ఎవరికైనా ఇచ్చేద్దాం. నువ్వు కూడా పెళ్లి టైంలో ఈ చీర వద్దు. నీకు కట్టుకోవాలనిపిస్తే ఇంకెప్పుడైనా కట్టుకో, సరేనా? బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మీరు వస్తారనుకున్నాను. వసుంధరా, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. నేను అందరి కాళ్ళకి దండం పెట్టను. నేను దండం పెట్టాలంటే నా లైఫ్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. సర్ప్రైజింగ్లీ బయట వాళ్లలో నేను మీ నాన్న కాలికి మాత్రమే దండం పెట్టాను. ఎందుకు పెట్టానో నాకే తెలీదు. ఇప్పుడు అనిపిస్తుంది కనీసం ఒక్కసారైనా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అని. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా విషయంలో మీ ప్రవర్తన చూస్తే మీకు అసలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అన్న తేడాన్ని లేనట్టుంటారు. కానీ మిగిలిన వాళ్లతో కాస్త దూరంగానే అనిపిస్తారు. వసు, నీకోసం మారాను. నీకోసం మాత్రమే. నువ్వు నేను వేరని నాకెప్పుడూ అనిపించలేదు. అందుకే నాకు సంబంధించినంతవరకు ధ్రువ కోటలో ఉంటే వసుంధర కూడా కోటలోనే ఉండాలి. వసు గుడిసెలో ఉంటే ధ్రువ కూడా గుడిసెలో హ్యాపీగా ఉంటాడు. నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే వసుంధర. మిగిలిన వాళ్ళని నా వాళ్ళనుకోవడానికి ఐ టేక్ సమ్ టైం. అర్థం చేసుకో. నీ దగ్గర మాత్రం ఎంతైనా దిగాలనిపిస్తుంది, కానీ నీకెప్పుడూ అడ్డు చెప్పను. నన్ను కూడా కొంచెం అర్థం చేసుకో. వసు, ఈరోజు నువ్వు హ్యాపీయా? అన్నయ్య దగ్గర టైం ఎలా గడిచిందో తెలియలేదు సార్. ఫస్ట్ గంట ఓకే, కానీ మధ్యలో నుంచి నాకు చాలా బోర్ కొట్టింది. వసు, నేనేదో క్యాజువల్గా అన్నాను, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? మీ ఇంట్లో నాకు బోర్ కొడుతుందని క్యాజువల్గా కూడా నేను ఎప్పుడూ అనలేదు కదా సార్. వసుంధరా, ఐఎమ్ సారీ. నీకోసమే కదా అక్కడికి వచ్చాను. పొద్దుటి నుంచి మన మధ్య చాలా మూమెంట్స్ ఉన్నాయి కదా. ఈ రోజుని మనం హ్యాపీగా మార్క్ చేసుకోవాలి. ప్లీజ్ ఫీల్ అవ్వకు. ఐఎమ్ సీరియస్లీ సారీ. నువ్వు అలా ఉండకు. సరే అయితే గుంజెళ్ళి తీనా, కానీ కార్లో తీయడం కుదరదే. తీయాలా చెప్పు, తీస్తాను. అరే రే, వద్దు, మీరు స్టీరింగ్ పట్టుకోండి. మీకు నవ్వాలి అంతే కదా. నవ్వుతానులేండి. అది నా వసుంధర ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. గ్రీష్మను చూడ్డానికి డాక్టర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను రాజీవ్. ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఇదే నా ఇల్లు. ధ్రువ నా కాబోయే భర్త. ఏం పెట్టుకున్నావు? నా వస్తువులే సార్, అన్నీ ప్యాక్ చేసుకున్నాను. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి సార్ అది? అమ్మ పెళ్లికి ఒప్పుకునే వరకు ఏది ఇవ్వకూడదు అన్నావు కదా. ఇప్పుడు అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నావు. నీకు ఏ అవసరం వచ్చినా
ఎవరితో అయినా మాట్లాడడానికి మొబైల్ చేతిలో ఉండాలి కదా. తీసుకో. ఓపెన్ చెయ్యి. చాలా బాగుంది సార్. ఎప్పుడు పక్కనే పెట్టుకో. ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయాలి. సరే, వెళ్దామా? ఒక్క నిమిషం, నీ సూట్ కేస్ ఓపెన్ చేయి. ఆ మొబైల్ అందులో పెడతాను. పర్లేదు సార్, వెళ్దాము. నేను చేత్తో పట్టుకుంటాను. చేత్తో పట్టుకోవడానికి ఇదేమైనా ఒలింపిక్స్లో కప్ అనుకుంటున్నావా? సూట్ కేస్ ఓపెన్ చేసి అందులో పెట్టు. అయ్యో వద్దు సార్. నువ్వు జరుగు. నువ్వు రా, ఇటు నేను పెడతాను కదా. ఇతన్నెక్కడో చూశానే. ధ్రువ ప్రతాప్, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్. ఇతను నాకు బాగా తెలుసులే. నాకు క్లోజ్ ఫ్రెండే. మంచి అందగాడే. అవును, ఇతన్ని లవ్ చేస్తున్నావా? పడిపోయావా? లాభం లేదులే. మీ ఎస్టేట్లోనే వసుంధర అని ఒక అమ్మాయి ఉంది కదా, నీకు తెలిసే ఉంటుందిలే. ఈ ధ్రువ ఆ అమ్మాయికే ఫిక్స్ అయిపోయాడు. నీకు ఛాన్స్ లేదులే. ఆ వసుంధర నాకు బాగా తెలుసు. తను నా ఫ్రెండే. అవునా? ఈ ఫోటో కూడా తనే ఇచ్చింది. తను పడిపోయిందా? సరదా సరదాగా సాగే ఈ పయనం, సరిపోవట్లేదే నీతోటి సమయం. జతగా నువ్వుంటే అంతే అదృష్టం, అతిగా పొగిడేస్తే కాదు, వెనకే పడుతున్నాడంట, విసిగిస్తున్నాడంట. ఈ ఫోటో పోలీసులకిచ్చి కంప్లైంట్ ఇవ్వమంది. హలో, మీ ఫ్రెండ్కి చెప్పు, ఇలాంటి వాడు 7 లోకాలు కాదు 7 లోకాలు వెతికినా దొరకడని. తను అదే ఫీల్ అవుతుంది. 7 లోకాల్లో లేనివాడు నాకెలా తగిలాడా అని. సరే, పోనీ నా ఫ్రెండ్తో నన్ను మాట్లాడమంటారా? హలో, ఏం మాట్లాడుతావు? చూడ్డానికి హీరోలా ఉంటాడు. చాలా స్టైలిష్గా ఉంటాడు. అందమైన కళ్ళు, నవ్వితే ఇంకా అందమైన మొహం. అన్నింటికన్నా వసుంధరని ధ్రువప్రతాప్ ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు. ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పేసుకో అని చెప్తాను. నా గురించి నిజంగా ఇలాగే అనుకుంటున్నావా? అంటే
వసుంధరని ఒప్పించడానికి ఎక్కువ హైప్ ఇచ్చాను అంతే. సార్ ప్లీజ్ సార్, మళ్ళీ ఆ గోల్ వద్దు సార్. వసుంధర ఏమనుకుంటుందో నాకు తెలియదు కదా, కానీ వసుంధర ఫ్రెండ్ మాత్రం మీ గురించి అదే అనుకుంటుంది. అబ్బబ్బా, వసుంధర, నాకు వసుంధర ఏమనుకుంటుందో అది చెప్పు చాలు. అది మీకెందుకు చెప్పాలి సార్? ధ్రువ ప్రతాప్కి వసుంధరనే చెప్తుంది. ధ్రువ! సార్, మేడం పిలుస్తున్నారు. నన్ను కాదులే, ఆ ధ్రువ ప్రతాప్ని పిలుస్తున్నారు. ఆ ధ్రువ ప్రతాప్ మీరే సార్. కదా, అయితే నువ్వే ఆ వసుంధరవి. నా వసుంధర ఏమనుకుంటుందో అది చెప్పు ప్లీజ్ 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 చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్, నాతో ఎప్పుడు ఆటలేనా మీకు? ధ్రువ! మేడంకి కోపం వస్తుంది సార్. ప్లీజ్ సార్, కిందికి వెళ్దాం. పదండి పదండి సార్. ఒక్క నిమిషం. నేను కిందికి రావాలంటే వసుంధర ధ్రువ గురించి ఏమనుకుంటుందో నాకు ఇప్పుడే ఈ క్షణమే తెలియాలి. ఇంకొకసారి చెప్తాను. కుదరదు. ఇందాక మీకేం చెప్పానో నిజంగా అదే అనుకుంటున్నాను. నువ్వు నాకేం చెప్పలేదే, అది నీ ఫ్రెండ్ చెప్పింది కదా. సార్, మీరు హ్యాండ్సమ్గా ఉంటారు. మంచి నవ్వు, అందమైన కళ్ళు, అన్నింటికన్నా ఎక్కువ మీరు ప్రేమించినట్టు నన్నెవ్వరూ ప్రేమించలేరు. చాలా చాలు 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 చాలు. అబ్బా, వినటానికి వినసొంపుగా ఉంది. పదండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి సార్? ఈ బ్యాగ్ నేను తీసుకుని వస్తాను. పద. అక్కడంతా ఓకేనా? మేము వచ్చేస్తున్నాం. బావా, నేను నిన్ను ప్రేమించాను. నిన్ను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. ఒక్క నిమిషం వసుంధరా.
రా వసుంధరా. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూడు. మనం ఇక్కడ బాగా ఆడుకోవచ్చు. అవును, బాగా ఆడుకుందాం. భాస్కర్ మామయ్య, బాగున్నావమ్మా? శంకరన్న నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూస్తున్నాం వసుంధరా. జానకక్క, మీరంతా ఇంత ముందొస్తారని నేను అస్సలు అనుకోలేదు. మేం కూడా 3 రోజుల ముందే రావాలనుకున్నాం, కానీ కార్తీక్ ఫోన్ చేసి ఒకటే హడావిడి చేశాడు. వసుంధర్ని పెళ్ళయ్యేంత వరకు వేరే ఇంటికి పంపిస్తున్నారని, హారతి ఇవ్వడానికి కూడా ఎవరూ లేరని వెంటనే బయలుదేరమంటే కట్టుకొని బయలుదేరాం. రాజమ్మక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను వసుంధరా. అక్క, నువ్విక్కడికి వచ్చేస్తే ఇంక బావా సారా కొట్టు దగ్గరే కూర్చుంటాడేమో. కూర్చొని నేనుంటే మాత్రం భయపడుతున్నాడా? కనీసం నాకైనా ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను ఎవరో తీసుకొని వెళ్లారని తెలిసి మేం చాలా భయపడ్డాం వసుంధరా. కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ధ్రువ సార్ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు తిరిగి వచ్చావని చెప్పేంత వరకు మాకు ప్రశాంతత లేదనుకో. మాకిచ్చిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు నిన్ను కనిపెట్టుకుంటూనే ఉన్నారు సార్. చాలా గొప్ప మనిషి ఆయన. మీరంతా ఊరు నుంచి పంపించినప్పుడు ధ్రువ సార్ అంత అండగా నిలబడతారని నేను అనుకోలేదక్కా. ఆయనకి చాలా రుణపడిపోయాను. కొన్నిసార్లు ఆయనతో ఉంటే నాన్నతో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలు వసుంధరా, ఒక ఆడపిల్లకి అంతకన్నా ఇంకేం కావాలి? కార్తీక్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను బాబాయ్. కార్తీక్, నీకు ఉద్యోగం వచ్చినందుకు, వసుంధర పెళ్లి నీ చేతుల మీద జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో తన మెడలో తాళి కడితే సంతోషం, కానీ నా చేతులతో పెళ్లి చేస్తే కాదు వదనా. వసుంధర మేడం, మీకిల్లు చూపిస్తాను రండి. మర్చిపోయాను, మీకు అంతకంటే ముందు ఇద్దరిని పరిచయం చేయాలి మేడం. రఘు. సార్. ఇతను మీ డ్రైవర్ మేడం. మీరెక్కడికి వెళ్ళాలన్నా ఇతను మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇంకా లలిత. నమస్తే అమ్మా. మీ ఫుడ్ డైట్ అంతా న్యూట్రిషనిస్ట్ నుంచే వస్తుంది. అవి టైం టు టైం మీ పెళ్ళయ్యేంత వరకు మీకు అందించడం ఇవి డ్యూటీ. రండి మేడం, మీ రూమ్ చూపిస్తాను. ఇదే మీరుండబోయే రూమ్. ఇంటీరియర్స్ నచ్చకపోతే చెప్పండి, చేంజెస్ చేద్దాం.
అడిషనల్గా ఏమన్నా కావాలంటే కూడా చెప్పొచ్చు మేడం. అంత బాగానే ఉంది, చేంజెస్ ఏం అవసరం లేదు. సరే మేడం. బావా, చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో అందరం కలిసాము. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ పంతాలు ఎందుకు బావా? నువ్వు నన్ను మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, వసుంధర అని పిలువు. సంతోషాలు, సెలబ్రేషన్లు మీకు మేడం, మాకు కాదు. మీరు ఎస్టేట్లో నన్ను పేరు పెట్టి పిలిచి నా స్థానమేంటో మొదటిసారి చూపించారు. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధర? నాతో వచ్చేయ్. కార్తీక్, 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 కార్తీక్. పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజే మీ బావ చచ్చిపోయాడు. మొన్న మీరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆ ఉన్న బంధం కూడా తెగిపోయింది.